మనందరికీ తెలుసు కదా! లేటెస్ట్‌గా అయితే 'త్రివిక్రమ్' డైరెక్షన్‌లో 'మహేష్ బాబు' హీరోగా, 'శ్రీలీల' హీరోయిన్‌గా అయితే 'గుంటూరు కారం' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. దీనికోసం ఫ్యాన్స్ దాదాపు 5, 6 గంటల నుంచి వెయిట్ చేసి చివరికి 9:30 సమయంలో అయితే ట్రైలర్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ అనేది ఎలా ఉన్నదని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రైలర్ అనేది చాలా బాగుంది. మహేష్ బాబుని ఒక కొత్త లుక్‌లో చూపిచ్చారు. ఒక మాస్ హీరో ఎలివేషన్‌లో ఉన్నాయని మనకు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో కొంచెం లాస్ట్‌లో అమ్మ సెంటిమెంట్ ఉన్నదని చెప్పుకోవాలి. ఇది సినిమా అనేది గత 'త్రివిక్రమ్' సినిమాలు 'అత్తారింటికి దారేది' మరియు 'అల వైకుంఠపురం' సినిమాల లైన్‌లోనే ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఏదేమైనా మహేష్ బాబు అనేది చాలా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకి దాదాపు 3 సంవత్సరాలు ఎలాంటి సినిమా రాదని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే మహేష్ బాబు నెక్స్ట్ 'రాజమౌళి' హీరోగా తీస్తున్న సినిమా ఉంది గదా! ఆ సినిమాలో అయితే రాజమౌళి చేతిలో పడితే దాదాపు 3 సంవత్సరాల దాకా రాడని మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా మహేష్ బాబు ఫ్యాన్స్‌కి 'గుంటూరు కారం' అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హిట్‌తో ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ ఫీల్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి దాన్ని కథ సిద్ధం చేసినట్టుంది. దాన్ని భారీ హై వాల్యూస్‌తో తెరకెక్కినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఆ సినిమాని 1000,00,00,000 బడ్జెట్ పాన్ ఇండియా మూవీ, హాలీవుడ్ యాక్టర్స్ మరి కాలిఫోర్నియా అలాంటి వాటిలో అయితే సంపాదిస్తున్నారు. ఏదేమైనా ట్రైలర్ అనేది బాగుంది. తమన్ సాంగ్స్ కొంచెం నిరాశపరిచినా గానీ, సినిమా ట్రైలర్ అనేది ఒక కొత్తగా ఉంది ఒక రకంగా. చూడాలి. బీజీఎం కూడా మంచిగా ఉంది. సినిమాని హిట్ అయితదో కాదో మనం జనవరి 12 తారీఖు మనం చూడాలి. చూద్దాం.